హలో అండి. ఈరోజు వచ్చేసి కోడిగుడ్ల కారం. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, అంత టేస్టీగా ఉన్నాయి. నేను ఎలా చేశానో చూపిస్తాను, వీడియోలోకి వచ్చేయండి. ఏం లేదు, మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు మంచిగా ఉడకబెట్టుకొని కాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 7-8 తెల్లబాయలు, అలాగే సరిపోయినంత కారం, అలా కొంచెం జీలకర్ర వేసి ఉచ్చపచ్చ దంచి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బాణట్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే దంచుకున్నామో వెల్లుల్లి అది కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ గుడ్లు అయితే ఉన్నాయి కదా ఆ గుడ్లు కూడా వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపరు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. అలాగే ఈరోజు మా ఇంట్లో నేను ఏం స్పెషల్ చేశానో చూపిస్తాను. రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారన్నమాట. రాగి సంగటి అంటే అంతే, రాగి సంగటి, అలాగే అలసందల పప్పు, అలాగే నాటుకోడి ఫ్రై, ఎగ్ కారం అనమాట. టేస్ట్ అయితే సూపర్ కాంబినేషన్ అదిరిపోయింది. వీడియో నచ్చిన లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను.